ప్రపంచంలో అన్నిటికంటే అత్యధికంగా వేడుకలు జరుపుకునే ఏ పండుగన్నా ఉంటే అది క్రిస్మస్ పండుగ ప్రపంచంలోనే. ఐ థింక్ బహుశా AD 136లో సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. ఈ సెలబ్రేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలాసార్లు మనం చూసేది, గమనించేది ఏంటంటే క్రీస్తుని పక్కన పెట్టేశారు, వేడుకలు ఎక్కువైపోయినాయి. ఆ వేడుక ఎవరి గురించి అయిందనేది మర్చిపోయారు. దే ఫర్గాట్ అబౌట్ ఇట్. అసలైన సంగతి. వాట్ ఎ ట్రాజెడీ. వాట్ క్రిస్మస్ ఈజ్ నాట్ అబౌట్. క్రిస్మస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ ట్రీ. మీ ఇంట్లో చెట్లు పెట్టుకున్నారా? మా ఇంట్లో చెట్టు పెట్టలేదు. క్రీస్తుకి, పుట్టిన క్రీస్తుకి చెట్టుకి సంబంధం లేనే లేదు. ఎందుకు పెడతారో తెలియదు. పెట్టిన వాళ్ళందరినీ దేవుడు రేపు ఏం చేస్తారో నాకు తెలియదు. ఇక్కడ పెట్టాడు సునీల్ పెద్దది, పైగా దానికి డబ్బులు పెట్టి డెకరేట్ చేస్తారు. అంటే హౌ థింగ్స్ హ్యావ్ మూవ్డ్ అవే మన మైండ్ సెట్. ఇంకొకటి ఉంది, శాంటా క్లాస్ అని విన్నారు మీరు. వాడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు. సత్యంగా చెప్తున్నాను, క్రీస్తు పుట్టాడని షెపర్డ్స్కి, గొర్రెల కాపర్లకి చెప్పారు, జ్ఞానులకు తెలియపరిచారు. అంతకు మించి ఇంకెవరికి చెప్పలేదు స్పెసిఫిక్గా. అసలు వీడు ఎక్కడి నుంచి ఎంట్రీ అయ్యారో తెలియదు. మళ్ళీ దానికి డాషింగ్ త్రూ ది స్నో ఓపెన్ స్లీ, మళ్ళీ దాంట్లో గుర్రాలు పెట్టాము, మళ్ళీ దాంట్లో ఒక స్లే ఒకటి, స్నో తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్కి లే కుచ్ భీ కరేంగే అట్లా అయిపోయింది. దీనికి క్రీస్తుకి ఏమన్నా కనెక్షన్? అసలు క్యాండిల్కి క్రీస్తుకి కనెక్షన్ ఏంటి నాకు అర్థం. లోకానికి వెలుగై ఉన్నటువంటి క్రీస్తు జన్మించాడు. ద లైట్ ఆఫ్ ద వరల్డ్. There's nothing to do with a candle. He came to light up lives. బ్రతుకులను బాగు చేయడానికి, చీకటిమయమైన బ్రతుకుల్ని వెలుగులోకి, వెలుగుమయం చేయడానికి వచ్చాడు ఆయన. అది అర్థం కాక వీళ్ళు తయారు చేసిన యూకే వాడు తయారు చేసి ఒక క్యాండిల్ పెట్టేద్దాం అనుకున్నాడు. దీంట్లో బాగా బాగుపడేది అంటే బిజినెస్ మ్యాన్. అంత అయిపోయిన తర్వాత ఒక కేక్ ఏమైనా కట్ చేస్తుంటారు, ఇక్కడ కూడా చేస్తారేమో. అసలు కేక్కి క్రిస్మస్కి కనెక్షన్ అస్సలు సంగతి పోయింది. అస్సలు సంగతి ఏంటో తెలుసా? హూ కేమ్ ఈజ్ ఇంపార్టెంట్. వై హీ కేమ్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ హీ హస్ డన్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ దేర్ ఇన్ దాట్ ఫర్ యూ ఈజ్ ఇంపార్టెంట్. వీ ఫర్గాటన్ ఆల్ దీస్ ఫోర్ క్వశ్చన్స్.